ఇంకా ఎదుర్కోవాల్సి తప్పదు. అదైతే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎస్ బ్రహ్మనాయుడు. ఓకే ఓకే. సో మరొక అంశం, డిఎస్పీ జయసూర్య వ్యవహారంపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు గ్రంథి శ్రీనివాసరావు గారిని చెప్పేసి అని చెప్పాలి. ఎందుకంటే భీమవరానికి సంబంధించినంత వరకు కర్త కర్మ క్రియ రఘురామకృష్ణరాజు గారు మాత్రమే అక్కడ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి. పేరుకి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎవరో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు భీమవరంలో ఉన్నటువంటి డిఎస్పీ గారికి గ్రంథి శ్రీనివాసరావు గారు కాకుండా, క్షమించాలి, ఈ రఘురామకృష్ణరాజు గారు క్లీన్ చిట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు కదా. సాక్షాత్తు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండే ఆయన క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఇంకా డిప్యూటీ సీఎం గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఈ రాజకీయాలను పక్కన పెడితే రఘు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా బలమైనటువంటి సాన్నిహిత్యం. ఈ రాజకీయాలను ముందు వాళ్ళు కుటుంబాలు బలంగా కలిసి ఉన్నాయి, దీని తర్వాత కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుని ఆ విషయానికి ముగింపు పలికారనే అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే దీనిలో కొత్తగా గ్రంథి శ్రీనివాస్ గారు ఏం చెప్పదలుచుకున్నారో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక వ్యక్తి మీద కానివ్వండి, ఒక అధికారి మీద కానివ్వండి ఒక నిఘా పెట్టినట్లయితే గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చి చెప్తే గానీ ఆయనకి నిజాలు తెలియవా? అటువంటి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడుపుతున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉన్నాడా? సో వీళ్ళెవరో చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఉన్నటువంటి వాటాల తేడా అంటారా, లేకపోతే అధికారుల బదలాయింపు తేడా అంటారా, లేకపోతే ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారండి డిప్యూటీ స్పీకర్ గారు, పేకాట అనేది మా వాయువులో, అంటే మేము పీల్చుకునే ఆక్సిజన్ లో ఒక భాగం అయిపోయింది ఉభయ గోదావరి జిల్లాల్లో. కాబట్టి ఇది మా నుంచి విడదీయకండి, దీనిని కుదిరితే రెగ్యులరైజ్ చేయండి, లేకపోతే మీరు ఇలాగే ఎక్సైజ్ దాడులుగా లేకపోతే ఈ ఎన్ఫోర్స్మెంట్ తో దాడులు చేస్తే మేము పక్క దేశాలకు వెళ్ళి కూడా ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పినప్పుడు ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి తప్ప ఈ అధికార బదలాయింపులో లేకపోతే అధికారుల మీద బ్లేమ్ చేయడం ఇది అనవసరం అండి. సో ఇప్పుడు కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఏమైనా ట్రిగ్గర్ చేస్తున్నాను అనుకోవచ్చా? మరొక రఘురామకృష్ణరాజు గారు లాగా, అంటే ఆయన అప్పట్లో వైసీపీలో ఉండి ఎలా ఆయన వైసీపీ మీద ఎదురుదాడి చేశాడో ఒక 4 సంవత్సరాల పాటు, అదేవిధంగా కొలికపూడి గారిని కూడా ఆ విధంగానే ఆయన్ని వైఎస్ఆర్సీపీ వెనక నుంచి ఏమన్నా ఆయన్ని మోటివేట్ చేస్తూ ఆయన ఒక అస్త్రంలా సంధిస్తుంది కూటమి మీద, సంధించిపోయేటువంటి ఆలోచన ఉందని నేను అనుకోవచ్చా వెంకటేష్ గారు? అలాంటిదేం లేదండి. రఘు గారికి ఉన్నటువంటి క్యాపబిలిటీ వేరు, ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీ వేరు. ఆయన కావాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇదే విధంగా దాడి చేయగలుగుతాడు రఘురామకృష్ణరాజు గారు. ఆ పొజిషన్లో మనం కొలికపూడి గారిని ఊహించుకోవడం కూడా తప్పు. అక్కడ కొలికపూడి గారికి వచ్చినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆయన క్రిస్టల్ క్లియర్గా, నేను ఒక 5 కోట్ల రూపాయలు చిన్ని గారికి ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పేసి అని విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ తో ఆయన చెప్తున్నాం జరిగింది. దీని మీద ఏదన్నా విచారణ జరిగి ఎస్ కేసినేని చిన్ని గారు అలాంటి వ్యక్తి కాదు, కొలికపూడి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి అని ప్రభుత్వం నుంచి ఏదన్నా ఒక వైట్ పేపర్ లాంటిది ఏమైనా ఇస్తారా? ఇస్తే విజయవాడ ఎంపీగా నాని గారిని తీసి చిన్ని గారికి ఇవ్వటం కరెక్టేనని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఫీల్ అవుతారు. లేదంటే